హలో అండి. జంతర్ మంతర్ దగ్గర మొన్నటిదాకా దీక్ష చేసిన అభిజిత్ దీప్కే ఇప్పుడు జంతర్ మంతర్ సీజన్ 2 అని చెప్పి ఇంకోసారి రోడ్ల మీదకి వస్తా అంటాడు. ఈసారి ఎందుకు అంటే పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏమైనా ఉంటే నేను తీరుస్తా, అందుకోసం జంతర్ మంతర్ సీజన్ 2 మేము స్టార్ట్ చేస్తాం, అది ఎప్పుడు ఏంటనేది నేను డీటెయిల్గా చెప్తా అన్నాడు. ఈ ఈ ఫాల్తుగాళ్ళకి ఏమైనా నాకు వస్తలేవు మాటలు. జార్ఖండ్లో అంతమంది విద్యార్థులు ఉద్యమం చేస్తారు, అక్కడికి పోనీకి కాలేదు. పంజాబ్లో అంతమంది విద్యార్థులు చేస్తారు, అక్కడికి పోనీకి కాలేదు. కానీ వీడు జంతర్ మంతర్కి వస్తారంట మళ్ళీ. ఎందుకు? వీళ్ళ గవర్నమెంట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వీళ్ళు విద్యార్థులకి సపోర్ట్ చేయరు. ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉంటుందో అక్కడనే వీళ్ళు పోయి క్వశ్చన్ చేస్తారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఆప్ గవర్నమెంట్ ఉందనుకోండి, అక్కడ విద్యార్థిని కొట్టినా చంపినా ఏం చేసినా వీళ్ళు క్వశ్చన్ చేయరు. బికాస్ కాక్రోచ్ జనతా పార్టీ ఈజ్ అట్మోస్ట్ సెలెక్టివ్ పార్టీ అనమాట. పార్టీ కాదు, ఇది ఒక అదేంది వి బిహేవ్ లైక్ ప్రెషర్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ అన్నారు. సో జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు చేసిన దానికి ఇప్పుడు జార్ఖండ్లో జరిగిన దానికి ఎంత వ్యత్యాసం ఉంది? జార్ఖండ్లో ఇన్ని రోజులు జరిగింది, ఏమన్నా అయిందా? వాట్ వన్ అబ్యూజివ్ వర్డ్ టువర్డ్స్ ఎనీ మేనేజ్మెంట్. పంజాబ్లో అయింది, ఎవరన్నా ఒక్క అబ్యూజివ్ వర్డ్ మాట్లాడారా? జంతర్ మంతర్ దగ్గర మాట్లాడారు, ఎందుకంటే అది సెలెక్టివ్ కాబట్టి. ఇప్పుడు వీడు సీజన్ 2 అని మళ్ళీ వస్తూ అంటుండు, మాట్లాడుతాడు. ఇంతకుముందు కంటే ఊకున్నారు, ఈసారి అయితే పోలీసులు పొట్టు కొడతారు. బికాస్ ఇంతకుముందు అసలు వీళ్ళు ఏం చేస్తారో ఎవరికి వీళ్ళకి ప్రాపర్ ఇది లేకుండా ఐడియా. ఇప్పుడు ఎవ్రీ1 గాట్ ఐడియా, అసలు ఎక్కడి నుంచి ఏమేమి వస్తున్నాయి, ఎలుకలు ఏ తొర్రల నుంచి బయటకు వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు అన్నీ తెలిసిపోయినాయి. ఆల్రెడీ కొన్ని టైజం స్టార్ట్ అయింది. వీడు మళ్ళీ ఇట్లనే చేస్తే పిండి ఆరేస్తారు. ఇంకా ఢిల్లీ పోలీస్ గురించి నీకు తెలియదేమో దీప్కేకి. చూద్దాం ఏమవుతాం. థ్యాంక్ యూ.